నమస్తే అందరికీ. ఇవన్నీ చూసారా, నేను షాంపూ ప్రిపరేషన్ కోసమని కుంకుడుకాయలన్నీ కొట్టి వీటిని ఆరబెట్టడం జరిగింది. అండ్ ఇదేంటి అంటే షీకాకాయలు. అందరూ షీకాకాయ అంటే చాలామందికి తెలియదండి. ఇది షీకాకాయ. వీటన్నిటిని కూడా మనం షాంపూ ప్రిపేర్ చేసే ముందు మళ్ళీ క్లీన్గా వాష్ చేసి మనం షాంపూ అనేది తయారు చేస్తాము. ఇప్పుడు చూడండి, అసలే వర్షాలు పడుతున్నాయని చెప్పి నేను తెచ్చి ఆరబెడదామని చూస్తే 3 రోజుల నుంచి ఫుల్గా వర్షం వస్తుంది. ఈరోజు మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చేసా. ఇప్పుడు ఇవి ఆరాలి. ఆరిన తర్వాత మళ్ళీ వీటిని క్లీన్గా కడిగి నానబెట్టాలి. మనకి ఈసారి ఉసిరికాయలు అయితే తీసుకురాలేదు డ్రైవి, ఎందుకంటే మనకు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనకు ఫ్రెష్గా పచ్చి ఉసిరికాయలు అనేవి దొరుకుతున్నాయి. ఇది చూడండి, మనం ఆయుర్వేదిక్ షాప్లో తీసుకొచ్చాం కదా, జఠామాంసి. ఇది కూడా మనం వాడతాము. ఈ షాంపూ అయితే ప్యూర్ న్యాచురల్గా ఉంటుంది. ఈ షీకాకాయ, కుంకుడుకాయ, ఉసిరికాయ, ఇంకా మందారాలు, కలమంద, వేప, తులసి, రోజ్మేరీ, కలోంజి ఇట్లా అన్నీ వేసి ఇంట్లో నేనే ప్రిపేర్ చేస్తాను. షాంపూ కానీ ఆయిల్ కానీ. షాంపూ ప్రిపరేషన్ చూడడానికి ఈజీగా కనిపిస్తుంది కానీ చాలా టఫ్ అండి. షాంపూ ప్రిపేర్ చేయాలి, కడగడం, ఉడికించడం, రసం తీయడం. ముందు వీటన్నిటిని రసం తీసిన తర్వాత వీటన్నిటిని కూడా మొత్తం స్మాష్ చేయాలి చేతులతోనే. ఇవన్నీ స్మాష్ చేసేసరికి ఇందులో ఉన్న రవ్వలు అన్నీ చేతులకు కుచ్చుకుంటాయి. చాలా కష్టం. మళ్ళీ దాన్ని అంతా వడగట్టడం క్లాత్లో. ఇదంతా చేసి మనం ఈ ఎక్స్ట్రాక్ట్ అనేది తీసి మనం షాంపూ అనేది తయారు చేస్తాము. ఇది ప్యూర్ అండ్ న్యాచురల్ షాంపూ అండి. ఇందులో ఎలాంటి కెమికల్స్, పారాబిన్, సల్ఫేట్ ఇట్లాంటి ఏవి కలవవు. 100% న్యాచురల్ అని నేనైతే గ్యారంటీ ఇవ్వగలను. ఎందుకంటే ఇంట్లో నేనే ప్రిపేర్ చేస్తాను. ఇలా కుంకుడుకాయలన్నీ కొట్టి చేస్తాను. ఇవి వర్షాలు పడుతున్నాయని చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చాను. ఇది మనకు ఒక 2 or 3 టైమ్స్కి రావచ్చు అంతే. అది కూడా షాంపూ కూడా తక్కువ క్వాంటిటీలోనే వీక్లీ ప్రిపేర్ చేస్తూనే ఉంటాను. మన దగ్గర వారంకి మించి అసలు షాంపూ స్టాక్ అనేది అస్సలు ఉండదండి. మీకు ఎవరికైనా న్యాచురల్ షాంపూ కావాలనుకున్న వాళ్ళు పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ.